చాలా మంది అంటారు ఒడియాలు చేసినా విరిగిపోతాయి, సరిగ్గా రావు, సన్నగా పోస్తే అస్సలు రావు, దొడ్డుగానే పొయ్యాలి అనేసి అంటారు. అసలు ఒడియాలు కుదరవండి అనేసి కూడా అంటారు. ఎలా చేసినా సరే టేస్ట్ రాదు అంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కవర్ మీదే కాదండో ఈ క్లాత్ మీద వేసినా సరే ఈజీగా ఎలా తీసుకోవాలి, కవర్ లేని వాళ్ళు క్లాత్ మీద ఎలా ట్రై చేయాలి అనేసి అనుకుంటారు కదా. నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా. కవర్ మీద వేసిన ఎంత ఈజీగా వస్తున్నాయి, క్లాత్ మీద వేసినవి కూడా అంతే ఈజీగా తీసుకోవచ్చు. నేను ఎలానో చూపిస్తా, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్గా కొలతలతోని ఇలా అయితే చేశారనుకోండి, టేస్టీ వడియాలు ఈజీగా చేసుకోవచ్చు. ఆ మెథడ్ ఏంటో ఎలా చేయాలి జస్ట్ 3 రూల్స్ పాటిస్తే చాలు. నేనైతే ఇప్పుడు పనంతా పొద్దున్నే పూర్తి చేసేసుకున్నా. ఎండ పోక ముందుకే చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే పాపను వదిలేసి వచ్చాను. వచ్చేవరకే నాకు 10 అయిపోయింది. ఎండంతా పోతుంది అనుకున్నాను. అక్క ఇంకా ఎండాకాలం చాలా ఉంది అంటారు కదా, అనుకోవచ్చు. కాకపోతే ఎండాకాలం మొదలైపోయిందండి మాకు. ఇప్పుడే మేము వేసుకోవాలి. మాకు మే వస్తుందంటే చాలన్నమాట. వర్షాలు పడుతూ ఉంటాయి ఇక్కడ కేరళలో. మన దగ్గర ఏంటంటే ఇప్పుడే ఎండలు కొడుతుంటాయి, మాకైతే ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్లో మేలోనే స్టార్ట్ అయిపోతాయి. అందుకనేసి మాకు ఇప్పటి నుంచే ఎండలు బాగా ఉన్నాయి అనమాట. వడియాలు చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఒంట్లో ఓపిక అస్సలు లేదు. పొద్దున్నే లేచాను, 5:30కి లేచి పనంతా చేసేవారికే సరిపోయింది. ఇంకా పాపను వదిలేసి వచ్చాను. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసి పాపకి ఫీడింగ్ ఇచ్చే వరకు 11:30 అలా అయిపోతుంది. అప్పుడు దబదబా చేసుకుందాం. మళ్ళీ ఎండపోతే చేయలేం కదా. ఎండలో కూర్చొని వడియాలు వేయాలంటే పుష్టిగా తినాలి కదా. ఆ రకంగా చపాతీ అయితే చేశారు. అదే తిందాం అనుకుంటే మా టామీగాడు ఎంత అల్లరి చేస్తున్నారంటే తిన్నిస్తలేడు. నేను ఏం చేస్తున్నానా అని ఉరికొచ్చి పడుకుంటున్నాడు మీద. అసలు ఆడుకోమని చెప్తున్నాడు. టామీ అనే పేరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా బుజ్జి టామీగాడు అయితే చాలా అల్లరి పెట్టేస్తున్నాడు. చెప్పిన మాట వినడు, తిన్నివ్వడు. ఎత్తుకో అనేసి అల్లరి చేస్తున్నాడు. నేనైతే ఫాస్ట్గా తినేస్తున్నాను, ఫీడింగ్ ఇవ్వాలి కదా అనేసి. చపాతీ ఇంకా ఏం కర్రీ అంటే ఎర్రపప్పు హెల్త్కి చాలా మంచిది కదా. నేను ఎక్కువగా అదే తింటూ ఉంటాను అనమాట. ఇంకా క్లియర్గా ఒడియాల ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. మా వాళ్ళు అప్పుడే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేశారు. అవి బాగా కొంచెం మరిగాక ముందే సగ్గుబియ్యం, అంటే చేస్తామని ఒక 1 hour ముందే సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది ఒక గ్లాసుడు, అంటే చిన్న గ్లాసుడు సగం అంతా నానబెట్టుకొని పెట్టుకోండి. ఇంకో పక్కన మేము తీసి పెట్టుకున్నాం అనమాట. జీలకర్ర వాము తీసి పెట్టుకున్నాము. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఇలా అయితే తింటారు, డైరెక్ట్గా ఇస్తే ఎవరు తింటారు చెప్పండి పిల్లలు. ఆ రకంగా మేము ఎక్కువ క్వాంటిటీనే వేస్తున్నాము. ఇంకా బియ్యం పిండి ఒకటి ముందుగా వేడి చేసుకున్న నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసేసాము. అది కొంచెం అంటే అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం రవ్వకి నానబెట్టుకున్నాం కదా, ఒక గ్లాసుడు రవ్వకి అంటే 2 గ్లాసుల రవ్వకి ఒక పిడికెడంత పిండి వేసుకొని, బియ్యం పిండి ఇంకొంచెం పిండి కూడా వేసుకొని ఉండలు లేకుండా అందులోనే మంచిగా కలిపేసుకోవాలి. అస్సలు ఉండలు రాకుండా చూసుకోవాలి. 2 మంచిగా కలవాలి. అప్పుడే బాగా కుదురుతుంది అన్నమాట. ఎండాకాలం మొదలైందంటే చాలా అమ్మ చంపేస్తుంది. సెలవులు ఎందుకు వస్తాయేమో అనిపించేవి. ఎండలో కూర్చోబెట్టి 7 గంటలకే ఒడియాలు వేసేస్తారు కదా మన దగ్గర. కాకపోతే మాకు ఇక్కడ ఎండ బాగానే కొడుతుంది సాయంత్రం వరకు. అందుకనేసి మేము లేట్గానే స్టార్ట్ చేసాము. మా అమ్మ అయితే 7 అయిందంటే చాలు దబదబా వేసేయాలి. ఎండ సుర్రుమంటది. ఎందుకంటే మనకి బిల్డింగ్లు కదా, ఇక్కడ మేము కిందనే వేస్తాం అనమాట. అప్పటిలోపు అమ్మమ్మ ఏం చేసిందంటే సగ్గుబియ్యం కొంచెం మరిగాయి. అప్పుడు ఈ బియ్యం పిండి అందులో రవ్వ 2 మిక్స్ చేసి కలిపేసి బాగా వేసేసింది. ఇంకా జీలకర్ర వాము మంచిగా కడిగేసుకొని అది కూడా వేసేసింది. అసలు ఉండలు లేకుండా ఉండాలి కాబట్టి నేను కలుపుతూనే ఉన్నాను, ఎక్కడ ఆపట్లేదు. లేకపోతే అడుగంటేసి మాడిపోతూనే ఉంటుంది అనమాట. అడుగు అంటకుండా మనం చూసుకోవాలి. ఇంకా కలుపుతూనే ఉంటున్నాను. మంట కూడా అంత పెద్దగా అవసరం లేదు. ఎవరైనా గ్యాస్ మీద, అంటే ఎక్కువ మంది గ్యాస్ మీదనే చేస్తారు కదా, వాళ్ళైతే చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంత హీట్గా పెట్టాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకోవాలి.
అయితే అంటనివ్వద్దండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉండదు. మనం చేసిందంతా అడుగంటేస్తే మాడిపోతే ఇంకేముంటుంది చెప్పు. అందుకనేసి బాగా అది థిక్ అయ్యే వరకు కలుపుతూనే ఉన్నానన్నమాట. టేస్ట్ ఎంత బాగా కుదిరిందో తెలుసా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే చాలు. అలా అని ఎక్కువసేపు కూడా మనం పక్కన పెట్టకూడదు, గట్టిగా ముద్దలాగా అయిపోతుంది అనమాట. కొంచెం హీట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇంకా మాకు బయట బిల్డింగ్ లాగా అలా లేదు కదా, మేము ఒక టేబుల్ అయితే పెట్టేసి క్లాత్ మీద వేస్తున్నాము. ఈజీగా తీసుకోవచ్చు, అది కూడా క్లాత్ మీద వేస్తే నేను చూపిస్తాను. నేను కూడా లైట్గానే వేస్తున్నాను, చూసారా. పిండి కొంచెం కొంచెంగా, అది హీట్గానే ఉండాలి, మరీ చల్లగా అయిపోతే కూడా ఉండలాగా ముద్దలాగా అయిపోతుంది. చూసుకోండి, వేడి వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా గంటతోనే అంటూ ఉండండి. ఎండ అయితే సుర్రున కొడుతుంది, దబదబా వేసేసి పారిపోదామని అనుకున్నాను. కాకపోతే ఈ షీట్ మీద సరిపోలేదు. చేస్తుంటే ఎంత నీరసంగా ఉందో నాకైతే ఈ ఎండలో ఎంతసేపు అనిపించింది. కాకపోతే పిల్లల సంతోషం ముందు ఎంత చెప్పండి, దబదబా వేసేసాను. మా వాళ్ళకి పని చేయాలంటే నాకు చాలా ఇష్టం, పని చేయడం ఇష్టం, నాకు నేను ఏదైనా చేసుకోవాలంటే చాలా బద్ధకం అనమాట. ఇంకా దబదబా వేసేసి ఇక చెమటలు గారిపోతున్నాయి. అప్పట్లోపు అత్తయ్య కవర్ వెతుకు రావడానికి వెళ్ళింది. ఇదైతే మంచిగా వేసేసాను. షీట్ మాకు కవర్ మీద కంటే క్లాత్ మీదవి వేగంగా ఆరిపోయాయి అనమాట. ఇంకా కవర్ మీద పుష్టిగా కూర్చున్న, ఎండ అయితే ఏంది వాన అయితే ఏంది, ఇక వేసేద్దాము అనేసి కూర్చొని కొంచెం కొంచెంగా అంతా వేసేసాను అనమాట. పిండి అంత టైం ఏం పట్టలేదు, ఒక 1/2 అవర్ పట్టింది అంతే. ఇంకా ఎండాకాలం మొదలైంది కాబట్టి ఇంకా ఒడియాలన్నవి అందరి దగ్గర చూస్తుంటాము. ఇంట్లోనే చేసుకోవడానికి చూడండి, ఇంకా బయట కొనుక్కునే కంటే. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకి తెలీదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. అన్ని మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేసుకుంటూ ఇలా హీట్ మీద ఉన్నప్పుడే వేసుకున్నారనుకోండి, ఒడియాలు అన్నవి మనకి మంచిగా వస్తాయి, ముద్దలాగా అయిపోవు. ఇంకా కవర్ మీద వేసే అంటే ఇలా పీకితే చాలు వచ్చేస్తూనే ఉంటాయి. మేము లేట్గా వేసాం కాబట్టి అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కొన్ని అయితే డ్రై అయ్యాయి అనమాట. అంటే మేము చెప్పాను కదా, క్లాత్ మీద వేసినవి అయితే డ్రై అయిపోయాయి. మంచిగా డ్రై అయిన మట్టుకు తీసాను, డ్రై కానివి ఏం చేశానంటే తీసి ఒక గిన్నెలో వేసాను, కొద్దిసేపు ఫ్యాన్ గాలికి పెట్టి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆ నెక్స్ట్ డే కానీ మనం ఎండలో మళ్ళీ ఆరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట, మంచిగా అయిపోతాయి. ఇప్పుడు క్లాత్ మీద వేసినవి ఎలా తీయాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకొని ఎక్కడ ఒడియం వేసామో దానికి బ్యాక్ సైడ్ నీళ్లు మంచిగా తడిపేసి 1 సెకండ్ అలా ఆపి ఇలా తీయండి, అంతే. మెల్లిగా తీస్తే సరిపోతుంది, అదే వచ్చేస్తుంది. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మెల్లిగా ఇలా తీస్తూ ఉంటే ఒక్కొక్కటి వచ్చేస్తుంది అనమాట. కానీ క్లాత్ మీద వేసినవి నేనేమంటానంటే అవి కొంచెం మంచిగా అనిపిస్తాయి. కొందరు ఏంటంటే కవర్ మీద స్మెల్ వస్తుంది, తినలేము అని అంటారు కదా. ఏవైనా ఏం కాదు, అప్పట్లో కవర్ల మీద బండల మీదనే వేసేవాళ్ళు. ఇప్పుడు మనం స్టైల్గా అన్నీ అవి ఇవి ట్రై చేస్తున్నాం. కానీ నాకైతే ఈజీగా వచ్చేసాయి. 10-15 మినిట్స్లో అన్నీ తీసేసాను అనమాట. నేను ఎలా తీసినానో చూసారు కదా. బ్యాక్ సైడ్ వాటర్ పెట్టేసి ఈ సైడ్ ఏమో ఇలా మెల్లిగా కొద్దిగా తీస్తే సరిపోతుంది. ఇంకా ఎండాకాలం అంతా ఒడియాలు చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.